దానికి సంబంధించి వాళ్ళు జిల్లాల వారీగా ఇచ్చారు. ఈ జిల్లా నుంచి ఈ జిల్లాలో ఇన్ని ఈ పార్టీకి, ఈ జిల్లాలో ఇన్ని ఈ పార్టీకి అని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఒకసారి మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం నుంచి చూద్దాం. మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే శ్రీకాకుళం గెలబోతుంది. దాని తర్వాత పాలకొండ కూడా గెలబోతుంది. దాంతో పాటు ఎచ్చెర్ల కూడా గెలబోతుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 అసెంబ్లీ స్థానాలను గెలవబోతుంది. అవేంటయ్యా అంటే శ్రీకాకుళం, పాలకొండ, ఎచ్చెర్ల. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే విజయనగరానికి సంబంధించి విజయనగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానాన్ని గెలబోతుంది అంటే మనం చూసుకున్నట్టయితే విజయనగరం మనం ఒకసారి చూస్తే గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చీపురుపల్లి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కురుపాం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పార్వతీపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. విజయనగరం జిల్లాలో మొత్తం 6 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అదే గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, కురుపాం, సాలూరు, పార్వతీపురం ఈ 6 స్థానాలని విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నానికి సంబంధించి కూడా మనం ఎవరు ఏ స్థానాలను విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని మనం చూద్దాం. విశాఖపట్నానికి సంబంధించి అరకు 100% ఇది అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని నేను ఎప్పటి నుంచో చెప్తాను. అరకు గెలుస్తుంది. పాడేరు కూడా గెలుస్తుంది. మాడుగుల అండ్ విశాఖ సిటీ 1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. టోటల్ గా మనం చూసుకున్నట్టయితే విశాఖ సంబంధించి 4 స్థానాలలో విశాఖపట్నం జిల్లాలో 4 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. అరకు, పాడేరు, మాడుగుల, విశాఖ సిటీ. విశాఖపట్నం తర్వాత మనం చూద్దాం. విశాఖపట్నం తర్వాత మనం చూసుకున్నట్టయితే తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే మనం చూసుకున్నట్టయితే గోదావరి జిల్లాలో కూటమికి ఎక్కువ ప్రభావం ఉంటుందని మొన్నటి నుంచి చాలా మంది చెప్తున్నారు. నేను చెప్పిన సర్వేల్లో కూడా ఎక్కువ ఈ తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి ఎవరు ఏ స్థానాన్ని గెలుచుకుంటారు అంటే గోదావరి జిల్లాలో కూటమికి ఎక్కువ ప్రభావం ఉంటుంది అని చాలా మంది చెప్తున్నారు. బట్ ఇక్కడ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే కూటమికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లా నుంచి మనం వద్దాం. తూర్పు గోదావరి జిల్లాని మనం చూసుకున్నట్టయితే తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానం గెలవబోతుందని చూస్తే రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తుని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. దీనికి సంబంధించి 3 స్థానాలు ఓన్లీ తూర్పు గోదావరి జిల్లాకి సంబంధించి 3 స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తుంది. రంపచోడవరం, అనపర్తి, తుని ఈ 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది అన్నట్లు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. మీరు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది, టీడీపీ కూడా కూటమి ఎన్ని గెలుస్తుంది కూడా చెప్పారు. దాంతోపాటు టగ్ ఆఫ్ వార్ అంటే నువ్వు నేనా ఉన్నటువంటి స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా నేను చెప్తాను లాస్ట్లో. మీకు ఈ రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చివరిదాకా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ తూర్పు గోదావరి జిల్లా తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానానికి గెలబోతుందంటే ఒకే ఒక స్థానం, అది పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒకే ఒక స్థానం. నిజంగా చూసుకున్నట్టయితే 2019కి 2024కి చాలా క్లియర్ పిక్చర్ తెలుస్తుంది. గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచేది 2 గోదావరి జిల్లాలో కలిపి 5 స్థానాలు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తుంది అన్నట్లు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థానాలు గెలబోతుంది అనేది మనం చూద్దాం. నిజంగా చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాకి సంబంధించిన రిపోర్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ నుంచి తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే పామర్రు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు విజయవాడ వెస్ట్ కి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే చాలా సమీకరణాల తర్వాత విజయవాడ వెస్ట్ కి సంబంధించి సీటుని సృజనా చౌదరి కూటమి అభ్యర్థిగా అక్కడ ఆయన అక్కడ ఉన్నారు. బట్ అక్కడి నుంచి చాలా మంది ఆ సీట్ ని కోరుకున్నారు. ఎవరైతే పోతిన మహేష్ ఉన్నారో ఈ రోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన జనసేన నుంచి అక్కడి నుంచి కోరుకున్నారు. నెక్స్ట్ మనం చూస్తే జలీల్ ఖాన్ టీడీపీ నుంచి
అదేవిధంగా బుద్ధ వెంకల్ లాంటి చాలా ప్రముఖులు కూడా ఈ విజయవాడ వెస్ట్ కోరుకున్నారు. బట్ అక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా సృజనా చౌదరికి అవకాశం కల్పించారు. బట్ అక్కడ సృజనా చౌదరి ఓడిపోయే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. టోటల్గా చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలో 3 స్థానాలని ఖచ్చితంగా గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే తిరువూరు, పామర్రు, దాంతోపాటు విజయవాడ వెస్ట్, ఈ 3 స్థానాలని ఖచ్చితంగా గెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చిత్తూరు చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఏ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకోబోతుంది అనేది చూస్తే, చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మనం చూస్తే 6 స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి జిల్లా. ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అవి గెలిచే స్థానాలు ఒకసారి చూసుకున్నట్టయితే మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పొంగనూరు, సత్యవేడు, జేడి, నెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు, ఈ 6 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు. టోటల్గా మనం చిత్తూరు జిల్లాని మనం చూసుకున్నట్టయితే చిత్తూరుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచాయి 6 స్థానాలు. మదనపల్లి, పొంగనూరు, సత్యవేడు, జీడి, నెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు, ఈ 5 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి గుంటూరుకు సంబంధించి మన 4 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ఖచ్చితంగా గెలుచుకోబోతుంది అన్నట్టు చెప్తున్నారు. 1 గుంటూరు తూర్పు, మాచర్ల, బాపట్ల, నరసరావుపేట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు 4. అదేంటంటే గుంటూరు తూర్పు, బాపట్ల, మాచర్ల, అదేవిధంగా నరసరావుపేట, ఈ 4 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది గుంటూరు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెల్లూరు వెళ్దాం. నెల్లూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు ఖచ్చితంగా గెలుచుకుంటుంది అని మనం చూస్తున్నట్టయితే 3 స్థానాలు ఉన్నాయి. 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది. నెల్లూరుకు సంబంధించి సుల్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు. నెల్లూరులో అంతకుముందు 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హ్యూజ్ మెజారిటీ వచ్చింది, సీట్లు వచ్చాయి నెల్లూరు నుంచి. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే అక్కడ అది చేంజ్ అయ్యారు. ఎందుకంటే అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది నేతలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రామనారాయణ రెడ్డి, మిగతా వాళ్ళు చాలా మంది అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. దాని తర్వాత అక్కడ నెల్లూరు జిల్లాలో వైసీపీ ప్రభావం తగ్గింది అని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ 3 స్థానాలు మాత్రమే నెల్లూరు జిల్లాలో గెలుచుకోబోతుంది. సుల్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు, ఈ 3 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుచుకుంటుంది. నెక్స్ట్ మనం చూస్తే ప్రకాశం జిల్లాకి వెళ్దాం. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే స్థానాలని మనం ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లా మనం చూసుకున్నట్టయితే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, చీరాల. ప్రకాశం జిల్లాకి సంబంధించి 4 స్థానాలను గెలుచుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేంటంటే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, చీరాల, ఈ 4 స్థానాలలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్నట్టు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. నెక్స్ట్ మనం చూద్దాం ప్రకాశం జిల్లా తర్వాత మనం కడప జిల్లాకి వెళ్దాం. కడప జిల్లాలో ఎన్ని స్థానాలను గెలుచుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఒకసారి చూద్దాం. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హోల్డ్ ఉంది. కడప ఆయనకి కంచుకోటగా ఉంటది. అక్కడ టీడీపీ కూడా అసలు వెళ్ళలేని పరిస్థితి అన్నారు. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం ఇప్పుడు కొంచెం అక్కడ చేంజ్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేయబోతున్నారు, కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు పులివెందులకు సంబంధించి అక్కడి నుంచి సునీతా రెడ్డి లేదా విజయమ్మ కూడా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా అని చెప్పి మాట్లాడుతున్నారు. అది అవుతుందా లేదా అనేది మనం పక్కన పెడితే ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ ఉంది కడప జిల్లాలో అన్నట్టు మాట్లాడుతున్నారు. టోటల్ గా 2024 ఎలక్షన్స్ లో 7 స్థానాలను ఇక్కడ ఖచ్చితంగా గెలుచుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. కడప జిల్లాని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం గెలుస్తుందని ఒకసారి మనం చూద్దాం. కడప జిల్లాను మనం ఒకసారి చూసుకున్నట్టయితే పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, కడప, మొత్తం 7 స్థానాలను గెలుచుకోబోతుంది కడప జిల్లాలో. పులివెందుల,
కమలాపురం, బద్వేల్, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూర్, నెక్స్ట్ కడప స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అసెంబ్లీ స్థానాన్ని అని చెప్తున్నారు. ఎందుకంటే కడపలో చాలా హోల్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ 7 స్థానాలు గెలుచుకుంటుంది ఖచ్చితంగా. దీంట్లో మళ్ళీ పోటాపోటీ స్థానాలు కూడా ఉన్నాయి. ఆ స్థానాలు ఎన్ని ఉన్నాయి, ఏ పార్టీ ఎక్కడెక్కడ ఉన్నది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాకి సంబంధించి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది? కేవలం 2 స్థానాలని ఖచ్చితంగా గెలుచుకుంటుంది. అది మడకశిర, ధర్మవరం ఈ 2 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు అనంతపురంకి సంబంధించి. మడకశిర, నెక్స్ట్ ధర్మవరం. నెక్స్ట్ మనం చూద్దాం కర్నూలు కూడా మనం చూసుకోవచ్చు. కడప జిల్లాలో ఎంత స్ట్రెంగ్త్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉందో అంతే బలం కర్నూలు జిల్లాలో కూడా ఉంది. కర్నూలుకి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే కడపలో 7 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందో అదే విధంగా కర్నూలు జిల్లాలో కూడా 7 స్థానాలను గెలుచుకోబోతుంది అన్నట్టు చెప్తుంది హెరాల్డ్ రిపోర్ట్. ఒక్కసారి చూద్దాం ఆ స్థానాలు ఏంటో. కర్నూలు, మంత్రాలయం, ఆదోని, శ్రీశైలం, పాణ్యం, ఆలూరు, ఎమ్మినుగూరు, కోడుమూరు. టోటల్ గా 7 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మంత్రాలయం, ఆదోని, శ్రీశైలం, పాణ్యం, ఆలూరు, ఎమ్మినుగూరు, కోడుమూరు. మొత్తం 175 స్థానాలు ఇవి. ఈ 175 స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 53 స్థానాలని ఖచ్చితంగా గెలుచుకుంటుంది. 53 స్థానాలను ఖచ్చితంగా గెలుచుకుంటుంది. దీంట్లో పోటాపోటీగా ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. అవేంటి అనేది కూడా నీకు చెప్తుంది దీని తర్వాత. ఒకసారి మనం చూద్దాం. అంటే 175లో 53 స్థానాలను డెఫినెట్లీ గెలుచుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.